Kachergooda, Chittor, Venkatadri Superfast Express via Akala is. కప్పులు కాపులు Kachergooda, Chittor, Venkatadri Superfast Express via Akala is coming on platform number 1. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ ప్రియాంక అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాబులస్ ప్రియా. సో ఇది తిరుపతిలో నేను షూట్ చేసిన వ్లాగ్స్ అనమాట. అండ్ ఇది డే 1 ఇన్ తిరుపతి. సో ఈ వీడియోస్లో ఎక్కడ ఎక్కువగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, అట్లా న్యాచురల్గానే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉండేటట్టు కూడా ప్లాన్ చేస్తున్నాను అనమాట. బికాస్ తిరుపతిలో ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చాయి, అంటే ఇయర్ చేంజెస్ చాలా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కొన్ని మంత్స్లో కూడా చేంజెస్ చాలా ఉంటాయి. సో ఇప్పుడు ప్రెజెంట్గా రీసెంట్ అప్కమింగ్ మంత్స్లోకి వెళ్ళే కనుక మీరు తిరుపతి ప్లాన్ చేస్తే ఏమేమి ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఏమేమి చేంజెస్ అయ్యాయి అన్నవి ఈ వీడియోలో షేర్ చేస్తాను అనమాట. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇక్కడ మేము మా లగేజ్ అంతా జీప్లో పంపించేసి మమ్మీ వాళ్ళు అందరూ కూడా జీప్లో వెళ్ళారు. అండ్ మేము కజిన్స్ మాత్రమే కలిసి అల్పిరి మెట్ల మార్గం నుంచి తిరుమల అయితే చేరుకున్నాం అనమాట. ఇక్కడ కొంచెం టీ కోసం ఆగి రిఫ్రెష్ అయ్యి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, మనం సాధారణంగా టికెట్ బుకింగ్ 3 months ముందు అడ్వాన్స్గా చేసుకుంటాం కదా. ఒకవేళ మీ దగ్గర దర్శనం టికెట్ లేకపోతే కింద శ్రీనివాసం కాంప్లెక్స్ లేదా విష్ణు నివాసంలో ఫ్రీ దర్శనం టోకన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అది చూసుకోండి ఒకవేళ మీద టికెట్ లేకపోతే. కానీ దానికోసం ఒక 4 o'clock or 5 o'clock in the morning నుంచి లైన్లో ఉండాలనుకుంటా. అదొకసారి కింద చెక్ చేసుకొని మీరు దర్శనం టికెట్స్ తీసుకోండి. అల్పిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళేటప్పుడు నాకు ఇది కొత్తగా అనిపించింది. అంటే నేను ఇదివరకు ఎప్పుడు చూడలేదు ఇక్కడ గోశాల. బట్ ఇక్కడ ఒక గోశాల మంచి ప్లెజెంట్గా అయితే కట్టారు. చాలా బాగా అనిపించింది, మంచి వైబ్ వచ్చింది.
సో ఆల్మోస్ట్ అలా 2500 స్టెప్స్ కంప్లీట్ చేశాక ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి కొంచెం లైట్గా టిఫిన్స్ అట్లా చేసామన్నమాట. గత 6-7 మంత్స్లో మనము అల్పిరి మెట్ల మార్గంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని మైండ్లో పెట్టుకొని కొంచెం కాషియస్గా ఉండాలి. బికాజ్ చూస్తున్నాం కదా మెట్ల మార్గంలో వైల్డ్ యానిమల్స్ అట్లా బయటకు వస్తాయని. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఫాస్ట్గా గుంపుల్లో నడుస్తూ మన ప్రయాణం కంటిన్యూ చేయాలి. అండ్ ఇదొక ఎక్స్ట్రాడినరీ ఫీలింగ్. తిరుమల కొండలు అది మామూలు విషయం కాదు. అందులో మనం ఇంకా కాలినడకలో వెళ్తున్నామంటే ఎన్నో బ్యూటిఫుల్ సీన్స్ చూస్తుంటాం. ఎంతో మంచి వైబ్ వస్తుంటుంది. అక్కడక్కడ కనిపించే యానిమల్స్ కానీ ఆ ప్రకృతి చెట్లు ఎంతో మంచి స్మెల్, అది ఒక డిఫరెంట్ కంప్లీట్ వైబ్. అది ఎక్స్ప్రెస్ చేయడం కూడా చాలా కష్టం. సో చాలామంది తిరుమల వెళ్ళినప్పుడు చాలాసార్లు ఆ కొండెక్కుతూ ఆ ఫీల్ని ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఒకవేళ ఎప్పుడూ ఎక్కని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. పెద్దవాళ్ళైతే మీకు ఓపిక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. కానీ జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని మెల్లిగా నెమ్మదిగా అక్కడక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అట్లా ఎనర్జీ డ్రింక్స్ తాగుతూ మీరు హ్యాపీగా ప్రశాంతంగా శ్రీనివాసాన్ని తలుచుకుంటూ మీ నడకదారి ప్రయాణం కంటిన్యూ చేయండి. ఎవరికి ఇది ఇంపాసిబుల్ కాదు, తప్పకుండా పాసిబులే. కానీ కొంచెం జాగ్రత్తగా సెల్ఫ్ కేర్ తీసుకుంటూ ఎక్కితే చాలా బాగుంటుంది. సో ఇది కూడా ఒక మంచి ఎక్స్ట్రాడినరీ వ్యూ. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ ఎప్పుడు సన్నగా లైట్గా పడుతూనే ఉంటాయన్నమాట. అది కూడా ఒక పవిత్రమైన వాటర్. సో అక్కడ ఆగి కొన్ని వాటర్ మేము తలపై చల్లుకొని ఇంకా మోకాళ్ళ పర్వతం వైపు వెళ్ళిపోయాము. ఇక్కడ కనిపించేది మోకాళ్ళ పర్వతం. ఈ పర్వతం అంటే ఇక్కడున్న ఈ మెట్లని మోకాళ్ళ పైన ఎక్కితే చాలా మంచిది. ఆల్మోస్ట్ ఇవి 100+ మెట్లే ఉంటాయన్నమాట. అంత ఈజీ ఏమి కాదు ఇవి మోకాళ్ళపై ఎక్కడం, కానీ చాలా కష్టమే. బట్ దెన్ అనుకుంటే ఎక్కేయచ్చు. ఆ శ్రీనివాస కృపా కటాక్షం ఉంటే ఈజీగా సాఫీగా ఎక్కేయచ్చు. సో అట్లాగే మా చెల్లెలు తమ్ముళ్ళు అందరు కూడా ఈజీగా మొత్తం మెట్లు ఎన్నైతే మోకాళ్ళ పర్వతం మెట్లు ఉంటాయో అన్నిటినీ కూడా చక్కచక్క ఎక్కేశారు. అండ్ అలా సక్సెస్ఫుల్లీ 3500 అల్పిరి మెట్లు మేము ఎక్కేసి తిరుమల అయితే రీచ్ అయిపోయాము. సో మేము మెట్లకి పైకి వెళ్ళింది 11 జనవరి రోజు. ఆ రోజు మా సిస్టర్ బర్త్డే. సో మా చెల్లికి అండ్ మమ్మీ డాడీ పిన్ని అత్త వీళ్ళకి ఆ రోజు దర్శనం ఉండే, మా బాబాయ్ వాళ్ళకి అందరికీ నెక్స్ట్ డే దర్శనం ఉండే. సో ఇంకా ఆ రోజు ఎక్కువగా వీడియోస్ ఏం షూట్ చేయలేదు. తిరుమల వ్యూస్ చూస్తూ నాదనీరాజనం, సహస్రదీపాలంకరణ సేవ అట్లా చూస్తూ తిరుమలలో డే 1 సక్సెస్ఫుల్గా గడిచిపోయింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ వీడియో క్లిప్ నేను మా రూమ్ నుంచి తీసాను అనమాట. సో మేమున్న కాటేజ్ ఆదిశేషుల కాటేజ్. సో అక్కడ మా రూమ్ విండో నుంచి ఇంత బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంది. చూడ్డానికి అట్లా ఉంది, కానీ చాలా చాలా బాగుందన్నమాట. మొత్తం చెట్లు అండ్ అక్కడ ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా వేరే కాటేజెస్వి అవుతున్నాయి. చాలా బాగుంది, చాలా మంచి వ్యూ. ఇదివరకు ఎప్పుడు మనం తిరుమలకి నడకదారిలో వెళ్ళినా మనకు దారి మధ్యలో గాలిగోపురం దగ్గర ఫ్రీ దర్శనం టోకన్స్ అనేవి నడకదారి నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. మేము అట్లా కూడా ఉంటుంది అనుకున్నాం. బికాస్ మేము 300 రూపీస్ దర్శనం టికెట్స్ 3 months ముందు ఆల్రెడీ బుక్ చేసుకున్నాం. కానీ నడకదారి నుంచి వెళ్ళినందుకు ఇంకో దర్శనం వస్తుందేమో అనుకున్నాం అనమాట. బికాజ్ మేము హైదరాబాద్ టు తిరుమల ఎవ్రీ ఇయర్ ట్రావెల్ చేస్తుంటాం. సో శ్రీనివాసాన్ని 2 సార్లు చూసుకునే భాగ్యం దొరికితే అది మహాప్రసాదమే కదా, అట్లా అనుకున్నాము. సో బట్ దారిలో ఎక్కడ దర్శనం టోకన్స్ అనేవి ఇవ్వలేదు. ఫ్రీ దర్శనం అంటే కంప్లీట్గా డిఫరెంట్. కింద శ్రీనివాసం లేదా విష్ణు నివాసంలో ట్యాగ్ వేస్తారు, అంటే టికెట్ ఇస్తారు. సో మనం అది తీసుకోలేదు. ట్రైన్ దిగి డైరెక్ట్ తిరుమలకి వచ్చాం. బికాస్ మన దగ్గర ఆల్రెడీ టికెట్స్ ఉండే కాబట్టి 300వి. సో ఇంకా సరే అని చెప్పేసి మేము ఫ్రీ దర్శనంలో వెళ్ళడానికి ట్రై చేసాం. బట్ అది అవ్వలేదు. బికాస్ కంప్లీట్లీ ఫ్రీ దర్శనం వితౌట్ టోకెన్ ఆల్మోస్ట్ 24 hours టైం పడుతుందంట. సో 24 hours ఆ కంపార్ట్మెంట్లోనే కూర్చుండిపోవాలంట. సో ఇంకా మేము ఫ్రీ దర్శనం టైం ఎన్ని అవర్స్ పడుతుంది కనుక్కొని ఇంకా లోపలికి అయితే వెళ్ళలేదు. సో నెక్స్ట్ డే
నైట్ 10 o'clockకి దర్శనం ఉండే. సక్సెస్ఫుల్లీ మేము నెక్స్ట్ డే మేము బుక్ చేసుకున్న టికెట్ దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది. సో అలా మా డే 1 ఇన్ తిరుమల కంప్లీట్ అయింది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను డే 2, డే 3 షేర్ చేస్తాను. అండ్ ఇది వాళ్ళ నా వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.